నమస్తే అండి అందరికీ. ఈరోజు కొంచెం నాటుకోనగంటి కూర బాగా పెరిగిపోయిందండి. కొంచెం హార్వెస్ట్ చేసుకుని మంచిగా వేపుడు చేసుకుందామని హార్వెస్ట్ చేసుకుంటున్నాను. అయితే ఈరోజు ఒక గొప్ప వ్యక్తి గురించి మీతో షేర్ చేసుకుంటానండి. నేను నా గార్డెన్‌లో ఇన్ని రకాలు వెజిటబుల్స్ పండించుకుంటున్నాను గదా! మీరు చూస్తూనే ఉన్నారు ఎన్నో రకాల వంగలు, తర్వాత చిత్రాడ బీర, 365 డేస్ బీర, చిక్కుళ్ళు ఒక రకం కాదండి. ఆకుకూరలు కూడా ఈ రేర్ వెరైటీ సీడ్స్ అన్నీ మనకు ఎక్కడో నుంచి వచ్చాయి అని నేను ఈరోజైతే చెప్పదలుచుకున్నాను. దీని వెనక ఒక గొప్ప వ్యక్తి సేవాభావం ఉందండి. ఆయన పేరే హ్యాపీ గార్డెనర్స్ చీఫ్ అడ్మిన్ అప్పారావు సార్ గారండి. ఆయన ఆఫ్టర్ రిటైర్మెంట్ తన జీవితాన్ని ప్రకృతికే అంకితం చేశారండి. ఎలా అంటే ఆయన ఈ రేర్ వెరైటీ సీడ్స్ అన్నీ రైతుల దగ్గర నుంచి ఎక్కడెక్కడి నుంచో కలెక్ట్ చేసి ఆయన సొంత ఖర్చులతోటి మనకి అసలు మన దగ్గర కొరియర్ ఛార్జెస్ కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా గార్డెనర్స్ అందరికీ అంటే పెంచుకోవాలి అన్న ఆసక్తి ఉన్న గార్డెనర్స్ అందరికీ ఆయన సెండ్ చేస్తారండి. ఫ్లవర్ బల్బులు కూడా నాకు పంపించారు. అయితే ఆయన ఒక్కటే ఎక్స్పెక్ట్ చేస్తారండి, ఏంటంటే అవి విత్తనాలు ఏవి దుర్వినియోగం చేయకూడదు, సద్వినియోగం చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే మనం పండించుకున్నాం కదా, మనం కనీసం ఒక 10 మందికైనా షేర్ చేసామనుకోండి, ఇంకా చాలామందికి రీచ్ అవుతాయి. అట్లా అనమాట. వాళ్ళ హ్యాపీ గార్డెనర్స్ సీడ్ బ్యాంక్కి కూడా మాకు తిరిగి మీరు పంపించాలి, మేము విత్తనాలు ఇచ్చాము కదా, మేము మళ్ళీ మాకు తిరిగి పంపించాలి అన్నట్టు అస్సలు ఆయన ఎప్పుడు కూడా అలా ఎక్స్పెక్టే చేయరండి. అలా ఆయన ఎప్పుడు అనుకోరు అసలు. ఇదొక్కటే అనమాట, దుర్వినియోగం చేయకూడదు, మీరు ఒక 10 మందికి షేర్ చేయండి, ఇట్లా చెప్తారనమాట. అయితే అసలు దేశంలో ఏ మారుమూల గ్రామంలో ఉన్న వాళ్ళకు కూడా విత్తనాలు అనేవి రీచ్ అవ్వాలని చెప్పి ఆయన సెండ్ చేస్తారు. మనం పెంచుకోవాలన్న ఆతృత ఒక్కటి ఉంటే చాలండి. అట్లా అనమాట. చిక్కుళ్ళలో ఎన్నో రకాలు విత్తనాలు ఉన్నాయంటండి. అట్లా అనమాట. అయితే చూడండి, ఇది 365 డేస్ చిక్కుడు అనమాట. ఇప్పుడే కాస్తుంది, అంటే చలి స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడే కొంచెం కొంచెం పూతొచ్చి కాస్తుంది. నేపాల్ చిక్కుడు ఇప్పుడే పూతొస్తుందండి. తర్వాత పర్పుల్ బీన్స్ ఒకటి కాదండి, అసలు అన్నీ రేర్ వెరైటీస్ అనమాట. ఇదిగోండి, ఇది నేపాల్ చిక్కుడు అనమాట. అట్లా అన్ని రేర్ వెరైటీసు ఇవన్నిటి వెనక ఆయన ఉన్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అప్పారావు సార్. అసలు ఈ మాటలు మీకు సరిపోవండి. థ్యాంక్ యూ.